రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు చూస్తే అన్ని పత్రికల్లో మనం గమనించిన మెయిన్ న్యూస్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాము. ఏపీ ఎమ్మెల్యే, టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మన ఇక్కడ హైదరాబాదు ఆఫీస్పేట్ల 20 ఎకరాలు మొత్తం 2000 కోట్ల చిల్లర, 2000 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసి, అక్కడ కనిపిస్తుంది కదా అంతా కబ్జా చేసి దాని చుట్టూ పారుగోడ పెట్టి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నాడు. ఆ నిర్మాణాలు అన్నిటి కూడా తొలగించాలి, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కొంతమంది యువకులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో పూర్తి ఆధారాలు సేకరించి హైడ్రా నిన్న రంగంలో దిగింది. జేసీబీలు పెట్టి మొత్తం 7 కాడికి కూల్చిపారేసింది. కొంచెం డీటెయిల్స్ చూద్దాం. గత కొన్నాళ్ళుగా సైలెంట్ అయిన హైడ్రా తాజాగా మళ్ళీ దూకుడు పెంచింది. హఫీజ్పేట్లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. వివాదాస్పదమైన 20 ఎకరాల్లో వసంత గ్రూప్ పేరుతో పలు కట్టడాలు నిర్మించారు. ఆ 20 ఎకరాల భూమి విలువ దాదాపు 2000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఇది ప్రభుత్వ భూమి అని, దాంట్లో అక్రమ కట్టడాలు నిర్మించారంటూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎమ్మెల్యే కార్యాలయం భారీ షెడ్లను నేలమట్టం చేసింది. ఎలాంటి ఘటనలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. కూల్చివేతలను ఎమ్మెల్యే అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా హైడ్రా ఆగలేదు, పట్టించుకోలేదు. మొత్తం 7 కాడికి కూల్చిపడేసింది. ఒక ఏపీకి చెందినటువంటి అక్కడ అధికారంలో ఉంది టీడీపీ పార్టీ, సిట్టింగ్ ఎమ్మెల్యే చెందిన ఆస్తులను కూల్చివేయడం ఇదే, అంటే హైడ్రా ఏర్పేట కాడికెళ్ళి ఇదే మొదటిసారి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం సంచలనంగా మారింది. అసలు డీటెయిల్స్ చూస్తే ఏం జరిగిందంటే హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 79లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు 39 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలు రైల్వే లైన్ల కోసం ఇవ్వగా మిగిలిన 34 ఎకరాలు ప్రస్తుతం ఆయన ఆధీనంలో ఉంది. దాదాపు 15 ఎకరాల స్థలంలో విల్లాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు నిర్మించి గతంలోనే వాటిని అమ్మేసిండు. మిగిలిన 20 ఎకరాల భూమిలో ఎమ్మెల్యే కార్యాలయము, భారీ షెడ్లు నిర్వహించి పలు వస్తువులను, అంటే ఒక స్టోర్ రూమ్ లెక్క పెట్టుకున్నాడు. ఈ భూమిలో వసంత గ్రూప్స్ పేరు మీద భారీ అపార్ట్మెంట్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇది ఈ మిగిలిన 20 ఎకరాలలో. అయితే ఒక యువకుడు రాసిండు హైడ్రాకు లెటర్, ఏమని, సార్ ఇక్కడ మేము క్రికెట్ ఆడుకునేది, ఇది గవర్నమెంట్ భూమి, దీన్ని మొత్తం కబ్జా చేసిర్రు, ఒకసారి వచ్చి చూడురని హైడ్రాకు ఒక బాలుడు కంప్లైంట్ చేస్తే, మరి ఏంది సర్వే నెంబర్ 79 అని చెప్పేసి మొత్తము హైడ్రా డీటెయిల్స్ చేస్తే మొత్తం 39 ఎకరాల 2 గుంటల భూమి అది. ఇందులో సగానికి పైగా, అంటే దాదాపు 20 ఎకరాలు కబ్జాకు గురైనట్లుగా హైడ్రా గుర్తించింది. వెంటనే హైడ్రా చీఫ్ రంగనాథ్ రంగంలోకి దిగి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ఉందని చెప్పేసి వసంత హోమ్స్ సంస్థ తప్పుడు పత్రాలతోటి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ఆ 20 ఎకరాలను కబ్జా చేసి అక్కడ భారీ అపార్ట్మెంట్లు, అక్రమ నిర్మాణాలు కట్టి కోట్ల రూపాయలు కొల్లగొట్టే దిశగా చేస్తున్న ఆ ప్రయత్నాలకి చెక్ పెట్టిందని చెప్పొచ్చు. మొత్తం 39 ఎకరాలలో 19 ఎకరాలు ఆక్రమించి ఇళ్లను కట్టిర్రు, అమ్మేసిర్రు. ఖాళీగా ఉన్న మరి 20 ఎకరాలు కూడా వసంత హౌస్ పేరుతోటి నిర్మాణాలు చేపట్టింది. దీని మీద సంబంధించి మొత్తం 2000 కోట్లు, ఇప్పుడే 2000, అంటే 20 ఎకరాలు 2000 కోట్లు, అంటే ఒక్క ఎకరము 1000 కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంది. ఆ 1000 కోట్ల రూపాయల 20 ఎకరాలకు 20,000 కోట్ల రూపాయల ఆ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే లేదు నేను ఈ భూమిని 2005లో కొన్నా, అప్పుడే ఈ భూమిని కొని, అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవు ఈ ల్యాండ్ కొన్నప్పుడు, మరి ఇప్పుడెందుకు మీరు వచ్చి లేనిపోని ఇది చేస్తున్నారు. అప్పుడు కలెక్టర్ కూడా నో అబ్జెక్షన్స్ సర్టిఫికేట్ ఇచ్చిండు దీనికి, నేను కొన్నప్పుడు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. 2005 అంటే ఇప్పుడు 2025, దాదాపు 20 సంవత్సరాల తర్వాత వచ్చి నేను అప్పట్లో కొన్న 20 ఎకరాల భూమిని మీరు ఎట్లా అక్రమం అంటారని చెప్పేసి హైడ్రా చీఫ్ రంగనాథ్ను ప్రశ్నిస్తే ఆయన కాగితాలు, పత్రాలు, అవి వాటి సంబంధించిన నక్ష డీటెయిల్స్తో సహా ఆయన ముందర పెట్టి జేసీబీలకు పని చెప్పిండు. మొత్తం ఉన్న కట్టిన కాడికి 20 ఎకరాల అంతా నీలమట్టం చేసిండు. అంటే ఒక అధికారంలో ఉన్న, పక్క రాష్ట్రంలో, పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేకి చెందిన, అంటే ఎమ్మెల్యేకి చెందింది కాదు అది, ఎమ్మెల్యే ఆక్రమించిన ప్రభుత్వ భూమిపై ఎలాంటి వెనుకడుగు వేయకుండా ముందడుగు వేసి దాన్ని మొత్తం 7 కాడికి నీలమట్టం చేయడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్రంలో మొన్నటి వరకు హైడ్రా ఏదైతే పేదల ఇల్లు కూలుస్తున్నదని చెప్పేసి, గలిబోల ఇల్లు మాత్రమే కూలుస్తున్నది, పేదలకు నోటీసులు మాత్రమే ఇస్తున్నది, వారం చివరిలో అంటే శుక్ర, శని, ఆదివారంలో మాత్రమే కూల్చివేతలు చేస్తున్నది అని చెప్పేసి ఏదైతే కొంత నెగిటివిటీ ఉందో, ఇలాంటి చర్యతోటి కొంత
చప్పట్లు కొట్టించుకుందని చెప్పొచ్చు. ఇట్లా ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ధనికులు కావచ్చు, సంపన్నులు చాలా అక్రమ నిర్మాణాలు, అక్రమ కబ్జాలు ఉన్నాయి. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇప్పటి మంత్రులు వాళ్ళవి కూడా ఇట్లా అక్రమాలు చేసి కబ్జాలు చేసిన భూములు ఎన్నో ఉన్నాయి. వాటి మీద కూడా హైడ్రా సేమ్ ఇట్లనే స్పందిస్తే బాగుంటుంది. రైట్, దీనికి సంబంధించిన ఆయన కట్టడాలు ఏంది